ఇప్పుడు ఏపీలో ఎవరైనా కనుక పార్టీకి సంబంధించి లేకపోతే కూటమి సభ్యులకి సంబంధించి అంటే నాయకుడికి సంబంధించి ఎవరైనా ఒక మాట మాట్లాడితేనే మనోభావాలు దెబ్బతిని జైల్లో ఉండాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చూస్తూ ఉన్నాం. అలాంటిది జన సైనికులే అంటే జనసేనకు సంబంధించిన నాయకులే ఈ మర్డర్ ప్లాన్ చేశారు, ఈ మర్డర్ చేసింది అని కూడా పోలీసులు రూఢీ చేసిన నేపథ్యంలో సస్పెండ్ చేస్తే సరిపోతుందా? దానికి సంబంధించి ఒక్కరు కూడా నోరెత్తకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మర్డర్ చేశారా లేకపోతే అది హోమిసైడా, కల్పబుల్ హోమిసైడా లేకపోతే మర్డర్ అనేది తేలాల్సింది. సో ఆయన మీద హత్య చేయాలని అయితే బహుశా చేసి ఉండరు. పట్టరాని ఆవేశంతో, క్షణిక ఆవేశంతో అది ఏమైనా జరిగిందా లేదా అనేది కూడా వీళ్ళు చెప్తున్న కథనం ప్రకారం అయితే అది క్షణిక ఆవేశంలో జరిగిన ఘటన అనేది మనకు కనపడుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాధితులు ఎవరు? వినుతా కోట, చంద్రశేఖర్ మరియు చనిపోయిన వ్యక్తి శ్రీనివాసరాయుడు. శ్రీనివాసరాయుడు పవన్ కళ్యాణ్ అభిమాని. అతని పేరు రాయుడు కాదు, అతని పేరు శ్రీనివాస్. ఈ కాటమ్మ రాయుడు సినిమాలో ఆ రాయుడు తీసుకొచ్చి తన పేరు పెట్టుకున్నాడు. అంటే కాపు యువతకు చెప్తున్నా నేను, మీరు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని నేను గత 7 సంవత్సరాలుగా మొత్తుకున్నా కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. మీకున్నది అభిమానం కాదు, మీకున్నది వ్యక్తి పూజ, మానసిక రోగము. దాని నుంచి దయచేసి బయటపడండి. పవన్ కళ్యాణ్ మీకు ఏమన్నా అయితే పవన్ కళ్యాణ్ ఆదుకుంటాడా అనే భ్రమలలో మీరు ఉండబాకండి. ఇప్పుడు అధికార ప్రతినిధులు వాళ్ళు జబ్బలు తెచ్చుకుంటూ వచ్చి టీవీలో మాట్లాడుతున్నారు. పూచిక పుల్ల కంటే హీనంగా వాళ్ళని తీసి పక్కన పెడతాడు. 1-2 సార్లు మొదట వచ్చిన 1-2 సార్లు అమితమైన ప్రేమ చూపిస్తాడు, ఆలింగనాలు చేసుకుంటాడు. మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్నారంటారు, మీరే నా సర్వసం అంటారు. ఒక్కసారి బుట్టలో వేసుకున్న తర్వాత కాలి కింద పురుగు కంటే హీనంగా చూస్తాడు. కాలి కింద పురుగు పడి చచ్చిపోతే అయ్యో పాపం అని మనం అనుకుంటాం, కానీ అతనికి అటువంటిది ఏమీ లేదు. కార్యకర్తలంటే పురుగుల కంటే హీనం పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాయుడు కుటుంబానికి సంబంధించి ఎవరైనా స్పందించారా? వాళ్ళకి ఏదైనా న్యాయం? వాళ్ళ సిస్టర్ అడుగుతుంది పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెట్టుకుందాం. ఇంకా పవన్ కళ్యాణ్ తెలిసిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత నేను చూసుకుంటానని పట్టించుకోకపోతేనే కదా ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఏం చేయరంటారు మీరు? ఏం చేయరండి. ఆయన ఏం చేసినా చంద్రబాబు నాయుడు కోసమే చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి 2019లో విడివిడిగా పోటీ చేశారు. నువ్వు నా తల్లిని తిట్టించావన్నారు, నా కులాన్ని తిట్టించావన్నారు, నీ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నారు. 2019 ఎన్నికలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నెల రోజుల్లోనే కృష్ణానదికి వరద వచ్చింది. కృష్ణానది వరద వస్తే చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంట్లోకి నీళ్ళు వెళ్ళినాయి. ఈయన ఆవేశంతో వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలా. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు. అరే నిన్నటిదాకా మా అమ్మని తిట్టావన్నావు, నా కులాన్ని తిట్టావన్నావు, మరి ఈ రోజున ఆయన ఇంట్లోకి బురద నీళ్ళు వెళ్తే ఎందుకు, వరద నీళ్ళు వెళ్తే నీకేంటి బాధ? సో ఈయన ఎప్పుడు 24/7 ఆయన జీవితాంతం చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయటం కోసమే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో ప్రజల కోసమో, కాపు సామాజిక వర్గం కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో, దేశ ప్రయోజనాల కోసమో వచ్చిన వ్యక్తి అని ఎవరైనా సరే భ్రమలో ఉంటే ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోవాలి. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్. ఇంకొక చిన్న విషయం, ఆయనకి చాలా అభిమానంగా ఉండే వ్యక్తి కోటిపల్లి అయ్యప్ప అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద కథనాలు రాస్తూ దాని మీద కోర్టులో పోరాటం చేస్తున్నారు. అతని మీద కత్తిపోట్ల దాడి జరిగింది తెలుగుదేశం నాయకుల చేత. పవన్ కళ్యాణ్ పెదవి విప్పలేదు, అసలు మాట్లాడలేదు. ఈ కోటిపల్లి అయ్యప్ప నాకు తెలిసి ఆయన పవన్ కళ్యాణ్ మీద వ్యాసాలు రాసే బదులు ఏదైనా సరే ప్రైవేట్ పుస్తకం రాసింటే ఆయనకి ఏదైనా అవార్డు వచ్చేది, ఏదో సాహిత్య అవార్డు వచ్చేది. అన్నీ రాశాడు. కోటిపల్లి కాలం అని ఆయన ఎంత అద్భుతంగా రాస్తారంటే అంత చాలా అద్భుతంగా రాస్తాడు ఆయన. అతని మీద, మీ కార్యకర్త మీద, నీకోసం ప్రాణం పెట్టేవాడి మీద దాడి జరిగితే మాట్లాడిన నాయకుడు నువ్వే నాయకుడివి. పోనీ ఆయన ఏమైనా అవినీతి చేశాడా, ఏమైనా దోచుకున్నాడా అంటే లేదు. అవినీతిని ప్రశ్నిస్తాడు ఆయన. అవినీతిని ప్రశ్నించే వాడి మీద దాడి జరిగితే, నీ కార్యకర్త మీద దాడి జరిగితే, పోనీ నీ కులం వాడి మీద దాడి జరిగినందుకైనా సరే నీ కార్యకర్త, నీ కులం, నువ్వు చెప్పే ఆశయాల కోసం పోరాడుతున్నాడు. అతని మీద దాడి జరిగితే మాట్లాడిన నాయకుడివి నువ్వే నాయకుడివి. ఓకే, ఇక ఏపీలో